Yeah. Then it will be clear. I praise God to once again I could stand before you this afternoon time. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ మధ్య నేను నిలబడటాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. I really appreciate your commitment and your eagerness to listen from the word of God. దేవుని వాక్యము నుండి ఆలకించడానికి మీకున్న ఆసక్తిని బట్టి, మీ యొక్క సమర్పణను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. And when we see your eagerness and commitment, we also get encouraged. మీ యొక్క సమర్పణను, మీకున్న వాక్యం పట్ల ఆసక్తిని చూస్తూ ఉన్నప్పుడు మేము కూడా ప్రోత్సహించబడుతూ ఉన్నాం. Yesterday we were meditating from the chapter 18 of Matthew's Gospel. మత్తయి సువార్త 18వ అధ్యాయం నుండి నిన్నటి దినాన మనము ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. And all my sessions will be based on that same chapter. నాకున్న సమయాలలో నేను అందించే వర్తమానాలన్నీ కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం ఆధారం చేసుకొని నేను అందిస్తాను. And our blessed Lord, He is giving a discourse on the church. మన ధన్యుడైన ప్రభువు సంఘమును గురించి ఆయన కొన్ని సందేశాలను అందిస్తూ ఉన్నాడు. If he summarize that discourse, we could say that how a child of God to live in a community of faith. ఆ యొక్క సందేశాన్ని గనక మనం క్లుప్తపరిచినట్లయితే, ఒక దేవుని బిడ్డ సంఘము అనే సహవాసములో ఎలా జీవించగలడు. Yesterday we saw two topics. నిన్నటి దినాన 2 అంశాలను మనము ఆలకించాం. First, in our first section, what we saw, it was everyone enters to the kingdom, that internal kingdom our Lord established by faith, by becoming a child. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యంలో, అనగా అది అంతరంగ రాజ్యం లేక పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రతి ఒక్కరూ విశ్వాసము ద్వారానే ఆయన బిడ్డలు కాగలరు అని మొదటి ధ్యానములో మనం ఆలకించాం. In chapter 18 verse 3 we read like this: unless except you be converted and become as a little children, you shall not enter into the kingdom of heaven. 18వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And there our Lord was taking the two concepts of a child. అక్కడ మన ప్రభు ఒక బిడ్డకు సంబంధించిన 2 విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. One is about the human child. ఒకటేమో మానవ సంబంధమైనటువంటి బిడ్డ. And the second concept was a child of God. రెండవది దేవుని బిడ్డ. And in both cases they need to come to the Lord with all humility. ఈ 2 సందర్భాలలో వారు దేవుని యొద్దకు సంపూర్ణ దీనత్వముతో రావాలి. So to enter into the kingdom, everyone should come as a child with all humility. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక చిన్న బిడ్డ ఎలాగూ దీనత్వముతో వస్తాడో, తగ్గించుకొని వస్తాడో అలాగూ రావాలి. And also this humility is necessary to grow in the kingdom. Is also necessary to grow in the kingdom. అలాగే దేవుని రాజ్యములో ఎదుగుట అనేది అది కూడా చాలా అవసరమైనదిగా ఉంది. So our main topic in the first section was to enter into the kingdom, a person should come as a child. కాబట్టి మన మొదటి ధ్యానములో ముఖ్య అంశముగా మనం ఏం ఆలకించాము అంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే అతడు చిన్న పిల్లలలాగా అలాంటి స్వభావం కలిగి ఉండాలి అని మనం ఆలకించాం. And in the afternoon section what we saw, it was about how to treat a child who entered into the kingdom. మధ్యాహ్న కాలములో దేవుని రాజ్యంలో ప్రవేశించే ఒక బిడ్డ విషయంలో ఎలా మనము వ్యవహరించాలి అనే సంగతులు మనం చూసాం. And the main thing what we saw in that section was a danger of causing a Christian to commit a sin.
ఒక వ్యక్తి లేక ఒక క్రైస్తవుడు పాపము చేయుట ద్వారా ఉన్న ప్రమాదాన్ని గురించి మనం ఆలకించాం. Every believer, they should treat their fellow believer in a manner, in a worthy manner. ప్రతి విశ్వాసి కూడా తన తోటి విశ్వాసిని యోగ్యమైన విధానములోనే అతని విషయంలో మనము స్పందించాలి. And if you don't do it properly or in a worthy manner, that is all reasons to cause a stumbling in his life. అతని విషయంలో సరైన విధానములో మనం వ్యవహరించకపోతే అతని జీవితంలో మనము ఒక ఆటంకముగా ఉంటాము ఆత్మీయ జీవితానికి అని నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. And this time we are going to see the verses from 10 to 14. ఈ సమయంలో 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనము గమనించబోతూ ఉన్నాం. And it is something similar to the previous session, what the last session, that is how to treat a child. ఒక పిల్లవాడికి ఎలాగూ మనము అతనికి వ్యవహరించాలి, అతని విషయంలో ఎలా మనం స్పందించాలో ఆ సంగతులే ఇక్కడ కూడా వ్రాయబడ్డాయి. But a little further, if you go ahead, how to take care of that child, how to care that child. ఆ తదుపరి ఇంకొంచెం మనం ముందుకు వెళితే అక్కడ వ్రాయబడిన సంగతి ఏంటంటే ఆ దేవుని బిడ్డను ఎలా మనము జాగ్రత్త వహించాలి, ఎలాగూ జాగ్రత్తగా అతని విషయంలో వ్యవహరించాలి. In the redemption plan of God, every person who come to the Lord or enter into the kingdom as a childlike. That's what I told you before. దేవుని విమోచన కార్యములో దేవుని రాజ్యంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ పసిపిల్లల్లాగా లేక పిల్లల వలె ప్రవేశిస్తూ ఉన్నారు. Now let us read that portion, verses from 10 to 14. 18వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వరకు చదువుదాం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించునంతకంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగునని ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకముందున్న మీ తండ్రి చిత్తము కాదు. Here one particular word is repeated. ఇక్కడ ఒక మాట సారి ప్రస్తావించబడింది. In verse 10 and verse 14. 10వ వచనంలో అలాగే 14వ వచనంలో మనం చూస్తాం. Here is talking about his children, my little ones, his little ones. నా చిన్న పిల్లలు లేక ఈ చిన్నవారిలో అనే మాట మనం చూస్తాం. And in verse 6 also we see the same phrase, Christ little ones. 6వ వచనంలో కూడా ఈ చిన్నవారిలో అనే మాటను మనం చూస్తాం. We'll read one more passage from 1 Corinthians chapter 1. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం నుండి మరొక భాగాన్ని కూడా మనం చదువుదాం. Chapter 1 verse 26 and 27. 26, 27 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. Here are 3 groups of people our Lord Apostle Paul is mentioning. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 3 రకాలైన సమూహాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. There is a group of wise people, wise according to the flesh. శరీర సంబంధముగా జ్ఞానులైన వారు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. And there is another group, mighty. అలాగే బలవంతులైన వారు ఉన్నారు అంటూ ఉన్నాడు. And they are the people who are politically or military or financially with power.
బలవంతులైన వారు అంటే వారు సామాజికంగా, అలాగే ఆర్థికంగా, అలాగే సైన్యం పరంగా చాలా బలము కలిగినటువంటి వారు. And there is another group, it's called noble ones. వారు ఎన్నికైన వారు అనే మాట మనం చూస్తున్నాం. They are the అర్హులు. They are the social elites. వారు సమాజములో మంచి అర్హత సంపాదించినటువంటి వారు. But it is not that they cannot come to God. అయితే వారు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు అని కాదు. But it is because of their worldly recognition, Paul says it can be a hindrance. వారు లోకములో గుర్తింపు కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవుని రాజ్యమునకు రాకుండా ఉండడానికి బహుశా ఆ గుర్తింపు ఆటంకము కావచ్చు. But anyone, let it be a wise man or let it be a mighty man or let it be a noble man, anyone comes to us a little one, our Lord is willing to accept that person. అయితే వారు శరీర సంబంధముగా జ్ఞానులైనా బలవంతులైనా ఎన్నికైన వారైనా సరే వారు పసిపిల్లల వలె, బిడ్డల వలె దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు వారిని అంగీకరిస్తాడు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. But very often they incline to think they have no need of our Lord. చాలాసార్లు వారేమనుకుంటారు అంటే ఎవరు ఈ జ్ఞానులు బలవంతులు ఎన్నికైన వారు మాకు దేవుని అక్కర అవసరము లేదు అనుకుంటారు. But our Lord says, the Spirit of God says, you need to become a little one. అయితే మన ప్రభు లేక ఆత్మదేవుడు ఏం తెలియచేస్తున్నాడు అంటే మనము ఎంత జ్ఞానులమైన బలవంతులమైన ఎన్నికైన వారమైనా పసిపిల్లల వలె మారాలి. Otherwise he will be having no part in the kingdom. అలా కాకపోతే అతడు పరలోక రాజ్యములో ఎటువంటి ప్రవేశాన్ని పొందలేడు. In verse 28 and 29 we read in 1 Corinthians chapter 1 28 and 29 again. 28 29 వచనాలు మరలా మనం చదివినట్లయితే shall I read? Yeah. I have already read. Then 28 and 29. yeah. Because Telugu it is Okay. together. Verse 29 it says that no flesh should glory in his presence. 29వ వచనంలో వ్రాయబడింది ఏ శరీరము దేవుని ఎదుట అతిశయించకూడదు. So if that person might be recognized in the society or is a little one, but any person to come to the Lord, he need to become a little one or just like a child. ఒక వ్యక్తి లోకములో ఎంత గొప్పవాడైనా కాబోలు అతడు పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా చిన్న బిడ్డను పోలి ఉండాలి. So verses 10 to 14, the portion which we read, we could see two things. మనం చదివినటువంటి లేఖన భాగంలో అనగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వచనాల్లో రెండు సంగతులు మనం చూడగలుగుతూ ఉన్నాం. The first thing our Lord is saying, the rule. మొట్టమొదటి సంగతి మన ప్రభు ఆ నియమాన్ని చెప్తూ ఉన్నాడు. నియమం. Verse 10 says, take heed that you despise not one of these little ones. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి అంటూ ఉన్నాడు. And verses from 11 to 14 when we read, our Lord is giving the reasons why you should not despise these little ones. ఈ చిన్నవారిని ఎందుకు తృణీకరించకూడదో దానికి గల కారణాన్ని 11వ వచనం నుండి 14వ వచనం వరకు మన ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. So when we come to the verse 10, here our Lord is saying the little ones. 10వ వచనానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ మన ప్రభు ఈ చిన్నవారు అంటూ ఉన్నాడు. Those who believe in Christ. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసము ఉంచారో. So it is a warning from our Lord. కాబట్టి ఇది మన ప్రభువు నుండి ఒక హెచ్చరికగా ఉంది. What does mean by despising a child? ఒక బిడ్డను తృణీకరించడము అంటే అర్థం ఏంటి? To look down to that person, he is an inferior one. ఆ వ్యక్తిని తృణీకరించడము అంటే వీడు చాలా బలహీనుడు అని వాడిని నీచముగా చూడడం. Not worth any consideration. ఇతను ఏ విషయంలో కూడా అర్హత యోగ్యత కలిగి లేడు అనుకోవడం. Looking at the God's precious side, the beloved one with contempt. దేవుని దృష్టిలో ప్రశస్తమైన వ్యక్తిని శపించబడిన వ్యక్తిగా శిక్షనందుతున్న వ్యక్తిగా చూడడం. And these little ones, these 12 disciples who are hearing this message, they are also included. ఈ 12 మంది ఎవరైతే శిష్యులు ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నారో వారు కూడా అందులో ఏకము చేయబడ్డారు. And yesterday I mentioned what was the background of all this discourse. నేను ముందుగానే చెప్పాను నిన్నటి దినాన
ఈ ప్రభు చెప్పిన ప్రసంగాలన్నిటి వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? Yes, there was an argument between them. Who is the greatest among them? శిష్యుల మధ్య ఒక వాదన జరిగింది. అదేంటంటే వారిలో ఎవరు గొప్ప అనే వాదన. So these 12 disciples, even though they are little ones, they are despising one another. ఈ 12 మంది శిష్యులు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కాబట్టి వారు బిడ్డలలాగే ఉన్నారు. అయినా సరే ఒకరినొకరు తృణీకరించుకుంటూ ఉన్నారు. When one of them pushed himself up, వారిలో ఒకడు నేను గొప్ప అని అనుకున్నప్పుడు it is at the expense of pushing another one down. మరొక వ్యక్తిని అతడేం చేస్తున్నాడు? నీవు నాకంటే తక్కువ వాడవు అని అతన్ని క్రిందకు తోస్తూ ఉన్నాడు. In Philippians chapter 2 verse 3 we read like this. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలా It's a చదువుతాం. very familiar verse. అది చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. It says like the esteem or regard one another as more important than himself. తనకంటే ఒకరినొకరు మరి యోగ్యులని ఎంచుకొనుడి అనే మాట అక్కడ వ్రాయబడింది. It is very natural to this world to look down God's people down. ఈ లోకంలో ఉన్నటువంటి వారు దేవుని పిల్లలను తక్కువగా చూడడము లేక హీనముగా చూడడము అనేది చాలా సహజం. But it is not acceptable for Christ, for the believers to look down at the fellow believers looking down. అయితే విశ్వాసులైన వారు తమ తోటి విశ్వాసులను హీనముగా చూడడం, వారిని తక్కువ చేసి చూడడము అనేది సరైనది కాదు. But still in churches or in the assemblies we see that they copy the world. అయితే సంఘాలలో మందిరాలలో దేవుని ప్రజల మధ్య లోకములో ఉన్న దానిని వారు అనుకరించడం మనము గమనిస్తూ ఉన్నాం. They mimic the attitudes of this world. ఈ లోకములో ఉన్నటువంటి పద్ధతులను వైఖరులను వారు సంఘాలలో కనపరుస్తూ ఉన్నారు. For our Lord it is not acceptable. కానీ మన ప్రభువు దాన్ని అంగీకరించేవాడు కాదు. Christians despise each other in many different ways. అనేక విధానాలలో లేక అనేక విషయాలలో విశ్వాసులు ఒకరినొకరు తృణీకరించుకుంటూ ఉన్నారు. And Apostle Paul dealt with that in Romans chapter 14 and 1 Corinthians chapter 8. Yesterday I mentioned that. అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 14వ అధ్యాయములోను కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయములోను విశ్వాసులు ఒకరినొకరు తృణీకరించుకునే విషయాన్ని గురించి అక్కడ ప్రస్తావించాడు. నేను కూడా వాటిని ప్రస్తావించాను. So one way of despising what Apostle Paul mentioning in these two passages is despising one another when we flaunt our liberty or impose our liberty before the weaker believers. ఒక విధానం విశ్వాసులను ఒకరినొకరు తృణీకరించుకునే ఒక విధానం ఏంటంటే మనకున్నటువంటి స్వేచ్ఛ, ఒకరి పట్ల ఒకరికి మనము స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాము కాబట్టి దీన్ని తప్పుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. They causing them go against their conscience. వారి మనస్సాక్షికి విరోధంగా వెళుతూ ఉన్నారు. And they ask them to follow the legalism. వారిని ఆ వారసత్వాన్ని వెంబడించమని చెప్తూ ఉన్నారు. Romans chapter 14 verse 3 we read like this. రోమపత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో మనం ఇలా చదువుతాం. Let not him who eats despise him who does not eat. తినని వారి గురించి ఎవరు అభ్యంతర పెట్టకూడదు, తృణీకరించకూడదు అనే మాటలు అక్కడ ఉన్నాయి. And let not him who does not eat judge him who eats. తినేవాడు తినని వానిని తీర్పు తీర్చకూడదు, తృణీకరించకూడదు అన్నాడు. For God has received him. మన దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడు. How serious is it? ఇది ఎంత నిజంగా తీవ్రమైన సంగతి అండి. So using our Christian liberty to despise our fellow believer. మన తోటి విశ్వాసిని తృణీకరించడానికి మనము కలిగిన క్రైస్తవ స్వేచ్ఛను మనము ఉపయోగిస్తూ ఉన్నాం. It is not acceptable to Christ. కానీ ఇది క్రీస్తుకు అంగీకార యోగ్యమైనది కాదు. And second way of despising is showing partiality. ఒక వ్యక్తిని లేక ఒక విశ్వాసిని తృణీకరించే రెండవ విధానం ఏంటంటే పక్షపాతము చూపడం. According to their wealth, high position or influence, whatever it is. వారు కలిగిన ధనాన్ని బట్టో లేకపోతే వారు కలిగిన స్థానాన్ని బట్టో లేకపోతే వారికి ఉన్న స్థితిగతులను బట్టో మొత్తానికి వ్యత్యాసము కనపరచడం. James chapter 2 verse 1 James says like this.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు ఇలాగ రాస్తూ ఉన్నాడు, My brethren, do not hold the faith of our Lord Jesus Christ, the Lord of glory, with partiality. Chapter 2, verse 1. చాప్టర్ 2 2వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి అన్నాడు. And Peter reached the house of Cornelius in chapter 10 of Acts of Apostles. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలి ఇంటిలో ఉండి ఆయన కూడా ఇలా అంటూ ఉన్నాడు. And Peter opened his mouth. పేతురు అక్కడ తన నోరు తెరిచాడు. In verse 34 it says, in truth I perceive that God shows no partiality. 34వ అధ్యాయంలో చెప్పాడు, నేను సత్యమే తెలియచేస్తున్నాను. అదేంటి అంటే దేవుడు పక్షపాతి కాడు. Verse 35 it says, but in every nation whoever fears him and works righteousness is accepted by him. 35వ వచనంలో అన్నాడు, ప్రతి జనములోను ఆయనకు భయపడే వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పాడు. So showing partiality is not acceptable in the sight of the Lord. కాబట్టి పక్షపాతము చూపడము అనేది దేవుని దృష్టిలో అంగీకారమైనది కాదు. Third way of despising a fellow believer, తోటి విశ్వాసిని తృణీకరించే 3వ పద్ధతి, by withholding the help from those in need. ఎవరైతే అక్కరలో ఉన్నారో వారికి సహకరించకుండా ఉండడం. The basic necessity of life. ఆ జీవితంలో ప్రతి ఒక్కరి అవసరాలు ఉంటాయి. James chapter 2 again verses 15 and 16. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు గనక మనం చదివినట్లయితే, If a brother or sister is naked and destitute of daily food, ఒకవేళ ఒక సహోదరుడు ఒక సహోదరినో వస్త్రాలు లేకుండా ఉంటే, అలాగే ఆహారము లేకుండా ఉంటే, verse 16, and one of you says to them, depart in peace, be warmed and filled, but you do not give them the things which are needed for body, what does it profit? వారి అక్కరగా ఉన్న వస్త్రాలు కానీ ఆహారం కానీ ఇవ్వకుండా వారిని సంతోషముతో వెళ్ళండి, స్వతంత్రులుగా వెళ్ళండి అని మనం చెప్తే ప్రయోజనం ఏముంది అన్నాడు. Despising your fellow brother. మీ తోటి విశ్వాసిని అక్కరలో ఉన్నప్పుడు వారికి సహకరించకుండా ఉండడమే వారిని తృణీకరించడం. Another way of despising is ridiculing their physical appearance. 4వ విధానం, ఒక వ్యక్తిని ఎలాగో మనం విశ్వాసిని తృణీకరిస్తాము అంటే వారి బాహ్య సంబంధమైన రూపాన్ని చూచి తృణీకరిస్తూ ఉంటాం. To mock another person because of their physical or mental or cultural or language, not only it is contemptible. ఒక వ్యక్తి తన యొక్క బాహ్య రూపాన్ని బట్టి, తన పద్ధతులను బట్టి, ఆచారాలను బట్టి, అలవాట్లను బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ వ్యక్తిని మనం తృణీకరించడం, It is contemptible in the sight of man. అది మనుషుని దృష్టిలో కూడా శిక్ష పొందదగినది. Just think about what it will be, how God look into it. ఒక వ్యక్తిని మనం తృణీకరిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా దాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో ఆలోచన చేయండి. Apostle Paul, when he mentioned the same thing to Corinthian believers, how they reacted to Apostle Paul. అపోస్తలుడైన పౌలు ఇదే సంగతిని కొరింథీ సంఘానికి వ్రాసినప్పుడు కొరింథీ విశ్వాసులు వారు ఎలా స్పందించారు? 2 Corinthians chapter 10 verse 10. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. Here Apostle Paul says, for his letters, they say, are weighty and powerful, but his bodily presence is weak and his speech contemptible. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగనదిని ఒకడు అనను. Yeah. Then Galatians chapter 4 verse 14, there we see Galatian believers, they appreciating Paul. గలతీ పత్రికలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో గలతీ విశ్వాసులు పౌలును ప్రశంసించడం మనం చూస్తాం. They are not despising his bodily condition. పౌలు యొక్క శరీర రూపాన్ని వారు తృణీకరించడం లేదు. So in our community of faith, how we are treating our fellow believers, are we treating or are we despising them because of their physical appearance? మన విశ్వాసుల సమూహము మధ్య వారి యొక్క బాహ్య రూపాన్ని బట్టి మన విశ్వాసులను తృణీకరిస్తూ ఉన్నామా? Another way of despising is when we are indifferent or judgmental of a fellow believers.
మరొక విధానం, ఒక విశ్వాసిని తృణీకరించే మరొక విధానం ఏంటంటే మన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. Very especially when those brothers spiritually, when they stumbles. ప్రత్యేకంగా కొద్దిమంది సహోదరులు ఆత్మీయంగా వారు అభ్యంతరంగా లేక ఆటంకంగా ఉన్నప్పుడు What is our reaction towards them who stumbles in faith? విశ్వాసములో ఆటంకముగా ఉన్న వారి విషయంలో మన స్పందన ఎలా ఉంది? Galatians chapter 6 verse 1 and 2. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో What does Apostle Paul says there? అక్కడ అపోస్తలుడైన పౌలు ఏం తెలియచేస్తూ ఉన్నాడు? సహోదరు, Brethren, if a man is overtaken in any trespass, who is spiritual, restore such a one in a spirit of gentleness, considering yourself, lest you also be tempted. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడిననేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలని అన్నాడు. And verse 2 also, bear one another's burdens and so fulfill the law of Christ. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అంటూ ఉన్నాడు. So this is something our Lord, He hates. ఇది అంటే ఎవరైతే అభ్యంతరంగా ఉన్నారో, వెనుదిరిగిపోయారో వారిని అభ్యంతర పెట్టడము అనేది ప్రభు అసహించుకుంటూ ఉన్నాడు. Another way of despising the fellow believers is resenting a fellow Christian who confronts your sin. మీ యొక్క పాపాన్ని ఎవరైతే ఎత్తి చూపిస్తారో, మీ యొక్క పాపాన్ని ఎవరైతే ఎదిరిస్తారో ఆ కారణాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మనం విశ్వాసులను తృణీకరిస్తూ ఉంటాం. Even when the church carried out the disciplining according to the word of God. దేవుని వాక్యానుసారంగా సంఘము క్రమశిక్షణ చర్యను జరిగించిన తర్వాత కూడా It is done in gracious, with all graciousness, in love. Even then, believers, they get resented. ప్రేమతో వారిని క్రమశిక్షణ చేస్తారు, అయినా సరే కొన్నిసార్లు విశ్వాసులు వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. Apostle Paul warned Corinthian believers about Timothy. అపోస్తలుడైన పౌలు తిమోతి విషయంలో కొరింథీ సంఘాన్ని హెచ్చరించాడు. Not to resent and despise Timothy. తిమోతిని మీరు తృణీకరించకూడదు, నిరాశపరచకూడదు అన్నాడు. And also he counseled Titus. అలాగే తీతు విషయంలో కూడా చెప్పాడు. When he was sending Titus, he written, speak these things, exhort and rebuke with all authority. Let no one despise you. తీతును పంపిస్తూ పూర్ణ అధికారముతో ఈ సంగతులను నీవు బోధించి వారికి నేర్పించాలి అన్నాడు. ఎవరును నిన్ను తృణీకరింపకుండా చూసుకో అన్నాడు. Another way of despising the fellow brethren is taking advantage of their advantage for your personal gain. విశ్వాసులను తృణీకరించే మరొక విధానం ఏంటంటే మన వ్యక్తిగత లాభము కొరకై అవకాశము తీసుకోవడం. It could be financially or socially or any other way. బహుశా అది ఆర్థిక పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మరి ఏ విధంగా అయినా కావచ్చు. So there are various ways in our church community, in our community of faith, brethren tempted to despise the fellow brethren. మొత్తానికి ఎలాగైతే ఈ విధానాలలో మన సహోదరులు తోటి విశ్వాసులను తృణీకరించడానికి శోధింపబడుతూ ఉన్నారు. But our Lord giving the rule here. అయితే మన ప్రభు ఇక్కడ ఆ నియమాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. That's what we read in verse 10. Take heed that you do not despise one of these little ones. అదే 10వ వచనంలో మనం చదివాం, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా ఉండునట్లు చూచుకొనుడి అన్నాడు. And thereafter our Lord says 3 reasons why you should not despise. ఆ తదుపరి ఎందుకు మనము తృణీకరించకూడదో 3 కారణాలు మన ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. That's what we read in verse 11. 11వ వచనంలో అదే మనం చదువుతున్నాం. That is the first reason. అది మొదటి కారణం. Please read. 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా. Sorry, verse 10. ఓకే. 10వ వచనం 2వ భాగాన్ని చదువుదాం. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Here, the first reason the believer should not despise his fellow believers is the believer's relation to the angels. That is the first reason. విశ్వాసులు తోటి విశ్వాసుని ఎందుకు తృణీకరించకూడదు అంటే
మొదటి కారణం, విశ్వాసులకు దేవదూతలకు మధ్య సంబంధం ఉంది. And the second reason is in verse 12 and 13. I think the verse Yeah. order there is some difference. The second reason is their relation to Christ. రెండవ కారణం వారు క్రీస్తుతో కలిగినటువంటి సంబంధం. And the third reason a believer should not despise the fellow believer is verse 14, their relation to the Father. మూడవ కారణం 14వ వచనంలో వారు తండ్రితో కలిగిన సంబంధం. So the three things, because of the three reasons, our Lord is saying you should not despise your fellow believer. ఈ మూడు కారణాల చేత, అనగా ఈ సంబంధాలు చెప్పారు కదా, దేవదూతలతో కలిగిన సంబంధాన్ని బట్టి, క్రీస్తుతో కలిగిన సంబంధాన్ని బట్టి, తండ్రితో కలిగిన సంబంధాన్ని బట్టి మనము తోటి విశ్వాసులను తృణీకరించకూడదు. So first thing which I said is our relation to the angels. నేను చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవదూతలతో మనము కలిగిన సంబంధం, Or believers' relation to the angels. లేకపోతే విశ్వాసులు దూతలతో కలిగిన సంబంధం. The verse starts like this, I say unto you. ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను అని ప్రారంభమవుతుంది. It is an expression is so strong and pointing up the importance what the Lord is going to say. మీతో చెప్పుచున్నాను అంటే ఈ మాట ప్రభు ఎంత గట్టిగా ఏమి తెలియచేస్తున్నాడో దాని వైపునకు గురిని మళ్ళిస్తూ ఉంది. Our Lord says, I say unto you. మన ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్తూ ఉన్నాను అంటున్నాడు. He says with all authority. ఆయన పూర్ణ అధికారముతో తెలియచేస్తున్నాడు. And he says with all solemnly, he affirming it. ఆయన పూర్ణ నిశ్చయతతో ఆ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. Because the angels, you should not despise your fellow brethren. ఇదిగో మీరు దేవదూతలతో సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీ తోటి విశ్వాసులను తృణీకరించకూడదు. What is the relation of angels to the believer? విశ్వాసులతో దూతలు కలిగిన సంబంధం ఏంటి? Here in verse 10, the second part what we read, there is, రెండవ భాగంలో here it is written that in heaven the angels do always behold the face of my Father which is in heaven. పరలోకమందు ఉన్న నా తండ్రి అయిన దేవుని ముఖాన్ని దేవదూతలు ఎల్లప్పుడూ చూస్తున్నారు అని ప్రస్తావించాడు. Let's think about it. The angels are looking at the Father's face to get any order from the Father. If when anyone despises his precious child, he is waiting for that order. ఒకవేళ భూలోకంలో విశ్వాసులు ఎవరైనా సరే తమ తోటి విశ్వాసిని తృణీకరించినప్పుడు వారి విషయమై ఏం చేయాలో దేవదూతలు పరలోకములో తండ్రి ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తున్నారు. ఆయన నుండి వచ్చే ఆ యొక్క ఆజ్ఞ కొరకై వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And their face is always unto the Father. వారి ముఖాలు ఎల్లప్పుడూ తండ్రి వైపు చూస్తూ ఉన్నాయి. They will never take their face off from the Lord's face. దేవుని ముఖము నుండి దేవదూతలు ఎల్లప్పుడూ తమ ముఖాలు త్రిప్పుకోరు. So just think about it. Where the moment we despise our fellow brethren, the face of the angels are turned to the Father. ఏ క్షణమైతే మనము తోటి విశ్వాసిని తృణీకరిస్తామో ఆ క్షణమే దేవదూతల ముఖాలు తండ్రి వైపునకు చూస్తాయి. Hebrews chapter 1 verse 14 we read like this. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇలా చదువుతాం. About the angels, Hebrew writer says, are they not all ministering spirits sent forth to minister to those who will inherit salvation? ఎవరైతే రక్షణను పొందుకుంటారో వారిని సేవ చేయడానికి, పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు కారా అని పౌలు అన్నాడు. Their purpose is to serve God. వారు దేవదూతల యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని సేవించడం, by attending to take care of his people. తన ప్రజలను అనగా తన ప్రజల యొక్క అవసరాల విషయమై జాగ్రత్త వహిస్తూ వారు దేవుని సేవిస్తూ ఉన్నారు. What is the implication? The angels will never take off the face from the Father. తండ్రి నుండి దేవదూతలు తమ ముఖాన్ని ఎప్పుడు త్రిప్పరు అంటే దాని సూచన ఏంటి? That means they never miss any direction from him regarding a task they need to perform for the believer. విశ్వాసుల కొరకై వారు చేయవలసినటువంటి పనులలో ఏది కూడా ఎన్నడూ కోల్పోకుండా
ఉండడానికి వారు ఎప్పుడు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. In Acts 12, and another incident we read about the Peter when he got delivered from the prison. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో పేతురు చెరసాల నుండి విడిపించబడినప్పుడు మరొక సంఘటన అక్కడ మనం చదువుతాం. Peter got deliverance from the prison. పేతురు చెరసాల నుండి విడుదల పొందాడు. And he reached the house of Mary and knocked at the door. అతడు మరి ఇంటి యొక్క తలుపు తట్టాడు. And some of them said it is the angel of Peter. కొద్దిమంది ఏమన్నారంటే అది పేతురు యొక్క దేవదూత అన్నారు. There is no such teaching in the Bible that one angel can take the appearance of a human being. బైబిల్లో అలాంటి బోధలు ఏమీ లేదు. ఒక దేవదూత మానవుని యొక్క రూపాన్ని స్వతంత్రించుకుంటాడు అన్న బోధలు బైబిల్లో లేవు. But in Jewish tradition they still believe it. కానీ యూదా మతములో వారు ఇప్పటికీ దాన్ని నమ్ముతూ ఉంటారు. దేవదూతలు మనుషుల రూపంలో వస్తారు అని నమ్ముతారు. So there is no such teaching that one single angel is deputed for one believer. అయితే బైబిల్లో అలాంటి బోధలు మాత్రం లేవు. ఒక దేవదూత మరొక విశ్వాసిని సూచిస్తాడు, కనపరుస్తాడు అనే బోధలు బైబిల్లో లేవు. And here in the verse 10 what we read is in the collective form, in the plural form. ఇక్కడ 10వ వచనంలో మనం చదివినటువంటి ఆ మాట ఏదైతే ఉందో అది బహువచనం. వీరి దూతలు అన్నాడు. Yes, that in heaven they are angels. It is in a collective form. ఈ దూతలు ఇది బహువచనములో రాయబడింది. So there is no such teaching that for one believer one angel. There is nothing like that. కాబట్టి ఒక విశ్వాసికి ఒక దేవదూత అనే ఆ బోధలు బైబిల్లో లేవు. Again in Psalm 91 verse 11 and 12. 91వ కీర్తన 11, 12 వచనాలకు మనం గమనించినట్లయితే There is written like this, for he shall give his angels charge over you to keep you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు. And in their hand they shall bear you up, వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. lest you dash your foot against a stone. నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. So here is written, the angels live in the presence of the Lord, the Father who is in the heaven. కాబట్టి పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని సన్నిధి ఎదుట దేవదూతలు ఉన్నారు. So the believers are warned not to despise the little ones. కాబట్టి విశ్వాసులైన వారు తమ తోటి విశ్వాసులైన వారిని అనగా బిడ్డల లాంటి వారిని తృణీకరించకూడదు. దానికి కారణము ఇదే. Because God prices them too high. ఎందుకంటే దేవుడు చాలా ఉన్నతంగా నమ్మిన వారిని ఆయన ఉంచాడు. And the second reason is their relationship to Christ. రెండవ కారణం వారు క్రీస్తుతో కలిగినటువంటి సంబంధం. Verse 11 to 30. 11 నుండి 13 వచనాలు మనం చదివినప్పుడు Yeah. 11 నుండి 12 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 11 నుండి 13 వరకు. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడి దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించునంతకంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. I think even in my Bible, in certain translation and even in Telugu, I think one portion is missing. That is, it's భాగం ఇక్కడ మనకు కనబడటం లేదు. It's written like this. For the verse 11 it starts like this. For the Son of Man is come to save that which was lost. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అనే మాట చాలా అనువాదాల్లో కనబడటం లేదు. Okay, so here బట్ వీ హ్యావ్ ఏ ఆప్షన్. Okay, మీకేమి అని 1 అని అంకేసి ఫుట్ నోట్లో కింద రాశాడు. ఇట్ ఈస్ రిటర్న్ అండర్ యాజ్ ఎ నోట్. Okay, good. Anyhow, here our Lord is saying about his relationship to his believers, personal relationship. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసులతో తాను కలిగిన వ్యక్తిగత సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. Our Lord has just said in verse 5, వచనం 5లో మన ప్రభువు చెప్పినట్లుగా, whoever receives one such child in my name, he receives me. ఎవరైతే ఒక బిడ్డను నా పేరట చేర్చుకుంటాడో వాడు నన్ను చేర్చుకొనును అన్నాడు. Every true believer, no matter how young or immature,
ఒక నిజమైన విశ్వాసి వాడు ఎంత పరిపక్వత కలిగిన వాడు అనేది ఇక్కడ ముఖ్యమైనది కాదు. unfaithful or unattractive, అతడు బహుశా ఆకర్షణీయంగా లేకపోయినా, నమ్మకంగా లేకపోయినా, they all purchased by the precious blood of Christ. వారందరూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తధారల్లో కొనబడిన వారే. That gracious relationship our Lord is giving here through the parable of lordship. ఆ కృప కలిగిన సంబంధాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్పిపోయిన గొర్రె ఉపమానము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. How the parable starts here? ఈ యొక్క ఉపమానం ఎలా ప్రారంభమవుతూ ఉంది? Our Lord asking the disciple, what do you think? మన ప్రభు అంటున్నాడు, మీకేమి తోచును అన్నాడు. A common phrase used by a teacher, ఒక బోధకుడు సామాన్యమైన ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. so that he wants to get the attention of the students. మీకేమి తోచును అని ఆయన అడుగుతున్నాడు అంటే అక్కడున్న వ్యక్తుల యొక్క ఏకాగ్రత ఆయన మీద ఉండాలని కోరుతూ ఉన్నాడు. Here he is giving a parable about a shepherd. ఇక్కడ ఒక కాపరిని గురించిన ఉపమానాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. None of the 12 disciples are identified as a shepherd. 12 మంది శిష్యుల్లో ఎవరు కూడా కాపరిగా గుర్తించబడలేదు. But every Palestinian Jew knew about shepherd, how their life is. అయితే పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రతి యూదుడు కూడా కాపరులు ఎలా ఉంటారు, వారి జీవన విధానం ఏంటో వారికి బాగా తెలుసు. And in verse 12, the verse which we read, which speaks about the heart of a shepherd. 12వ వచనం మనం చదివినప్పుడు ఒక కాపరి యొక్క హృదయం ఎలా ఉంటుందో ఆ హృదయము ఇక్కడ మనకు కనబడుతూ That ఉంది. is the very heart of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయం అలాగే ఉంది. The good shepherd. ఆయన మంచి కాపరి. The good shepherd, the one who gave his life for his sheep. మంచి కాపరిగా తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. Here in this parable, our Lord says his love is very personal and individual. ఇక్కడ ఈ ఉపమానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, ఆయన ప్రేమ చాలా వ్యక్తిగతమైనది. Does not matter which sheep went away from the flock. ఏ గొర్రె మందలో నుండి తప్పిపోయిందో అది ఇక్కడ ముఖ్యమైనది కాదు. He is equally concerned about any sheep. ప్రతి గొర్రెను గురించి కూడా ఆయన సమానంగా ఆలోచన కలిగిన వాడు. A poor sheep who lives in a slum, ఒక తప్పిపోయిన గొర్రె, లేకపోతే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గొర్రె, or it could be a respected church leader who stumbled in sin. ఒకవేళ సంఘ నాయకుడే కాబోలు తన పాపములో వెనకబడినటువంటి వాడు. Any kind of person, his desire and his approach is the same. ఏ వ్యక్తి అయినా సరే పాపంలో తప్పిపోయాడా, లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉన్నాడా, విశ్వాసంలో వెనకబడ్డాడా, అతడు ఏ స్థితిలో ఉన్నా ఆ వ్యక్తిని వెదగడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. It is personal. ఇది వ్యక్తిగతమైనది. The second thing is, it illustrates Lord's care for his people, which is patient. రెండవది, తన ప్రజలను ప్రభు తీసుకునే జాగ్రత్తల్లో ఓపిక కనబడుతుంది. ఓపిక. He will not give up a single one. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. If maybe that person might be the least promising one. ఒకవేళ ఆ వ్యక్తే అందరిలో చాలా కనిష్ఠుడు కాబోలు, అనగా అంత గొప్పవాడు కాకపోవుడు. He might be the least faithful among his children. నమ్మకమైన వారిలో అతడే కడపటి వాడు, లేక అపనమ్మకస్తుడు కాబోలు. But still he is patient. అయినా సరే అతని విషయంలో ప్రభు ఓర్పు కలిగి ఉన్నాడు. So it is very personal and individual. కాబట్టి ఇది చాలా వ్యక్తిగతమైనది. It is with all patience that shepherd goes to the wilderness. చాలా ఓపికతో ఓర్పుతో ఆ కాపరి ఆ గొర్రెను వెతుక్కుంటూ అరణ్యంలోనికి వెళతాడు. And thirdly, he will see is seeking. We could see God's seeking care. మూడోది, దేవుడు వెతుకుతూ ఉండడం, ఆ జాగ్రత్తను కూడా మనం ఇక్కడ చూస్తాం. He does not wait for the sheep to return to the fold. తప్పిపోయిన గొర్రె మరలా మందలోకి వచ్చే అంతసేపు కాపరి ఎదురు చూడటం లేదు. He goes out to the wilderness to rescue this sheep. ఆ యొక్క తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించడానికి ఈ కాపరి అరణ్యములోనికి వెళుతూ ఉన్నాడు. And this savior is more anxious than the lost sheep to restore him. ఇదిగో ఆయన తన దగ్గర ఉన్న ఈ 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షించడానికి చాలా ఆతురత కలిగి ఉన్నాడు. The repentant believer, he wants to come back. మారు మనస్సు పొందినటువంటి విశ్వాసి అతడు తిరిగి రావాలి. But this shepherd, he is more anxious for his return. అయితే
ఆ మారు మనసు పొందిన వ్యక్తి ఒకవేళ తప్పిపోతే వెనకబడితే అతడు మరలా తన దగ్గరకు రావాలని ఈ కాపరి మరి ఎక్కువ ఆతురత కలిగి ఉన్నాడు. How much more our Lord Jesus Christ, our good shepherd, is eager to waiting for his lost sheep, like I don't know any one of you here. మీలో ఎవరైనా ఇక్కడ కాపరులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ కాపరులే తప్పిపోయిన గొర్రె విషయమై అంత ఆలోచన కలిగి ఉంటే ఇక మన మంచి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంత ఎక్కువ ఆతురతను కలిగి ఉంటాడో ఆలోచన చేయండి. మాత్రమే కాదు, తప్పిపోయిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో ఈ విషయంలో కూడా ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. Hebrews chapter 13 verse 20. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. We read like this: the great shepherd of the sheep, through the blood of eternal covenant. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి అన్నాడు. The great shepherd of the sheep, through the blood of eternal covenant. నిత్యమైన రక్తమును బట్టి ఆ నిబంధనగా ఉన్నటువంటి గొర్రెల గొప్ప కాపరి. And any one of them go astray. Verse 13, we read, we'll come back to that passage, the original passage. Verse 13 it says, మత్తయి సువార్త 18:13లో there it says, and if so be that he find, verily I say unto you, he rejoices more of the sheep than of the 99 which went not astray. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించునంతకంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. This is, our Lord is speaking about one among the flock, his own, the one who was with him. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనతో వారి గురించి అంటే మందలో ఒకరి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. That means he is speaking about an assembly of people, the redeemed ones. అక్కడ సంఘాన్ని గురించి అనగా విమోచింపబడిన వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. But our Lord using the same parable in another occasion for an unbeliever. ఒక అవిశ్వాసి విషయంలో మరొక సందర్భంలో ప్రభువు అదే ఉపమానాన్ని ఉపయోగించడం కూడా మనం చూస్తాం. That's we see in Luke chapter 15 verse 3 to 7. లూకా సువార్త 15వ అధ్యాయం 3 నుండి 7వ వచనంలో అవిశ్వాసులకు సంబంధించి ఈ తప్పిపోయిన గొర్రె ఉపమానాన్ని ప్రభు అక్కడ ఉపయోగించాడు. There we read like this: I say to you that likewise there will be more joy in heaven over one sinner who repents than over 99 just persons who need no repentance. అలాగుననే ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే 99 మారు మనసు పొందిన వారి కంటే ఆ మారు మనసు పొందిన ఒక్క విషయమై ప్రభు సంతోషిస్తాడు అనే సంగతులు మనం అక్కడ చూస్తాం. So there is a special joy expressed from the heart of shepherd. కాపరి హృదయము నుండి ప్రత్యేకమైన సంతోషము వెల్లడి చేయబడడం మనం చూస్తాం. Toward the sheep which was lost. తప్పిపోయిన గొర్రె పట్ల కాపరికి ఉన్న సంతోషం. It doesn't mean that he doesn't value the remaining 99. అంటే ఆ ఒక్కదాని విషయంలో ఎక్కువగా సంతోషిస్తున్నాడు అంటే 99 గొర్రెలకు ఆయన ఎటువంటి విలువ ఇవ్వడం లేదని కాదు. But it is more valued and loved than others. ఇతరుల కంటే ఆ 99 ఇతరుల కంటే ఆ ఒక్క తప్పిపోయి దొరికిన దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. The reason is because of the danger and hardship this sheep went through. ఎందుకంటే ఈ తప్పిపోయిన గొర్రె ప్రమాదంలో వెళ్ళిపోయింది. చాలా కఠినాన్ని ఆ గొర్రె ఎదుర్కొంది. The same thing we experience in our home, isn't it? One child, when he becomes sick, what will be mother's attitude? What will be the father's attitude? సహజంగానే మన గృహాల్లో పిల్లలు ఉంటారు. ఒక పిల్లోడికి అనారోగ్యం వచ్చింది. పిల్లోడికి అనారోగ్యం వచ్చినప్పుడు తల్లి తండ్రి ఆ పిల్లోడికి విషయంలో ఎలా ప్రవర్తిస్తారు? Our all attention go to that sick one. మనందరి ఏకాగ్రత ఆ అనారోగ్యానికి గురైన పిల్లవాని మీదకే వెళుతుంది. And not only the attention from the parents, తల్లిదండ్రుల నుంచి ఏకాగ్రతను పొందడమే కాదు, even the rest of the family, from all of them, the attention will be towards that lost one who went through the danger. కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారి మీద తమ ఏకాగ్రతను చూపుతారు. Because that is their eagerness and their desire is that he or she should become well soon. ఎందుకు అంటే అతడైనా ఆమెైనా త్వరగా వారు కోలుకోవాలి అని వారి పట్ల ఏకాగ్రత చూపుతారు. If our Lord Jesus Christ's attitude is like this,
the fellow believers in the assembly, how should be our attitude towards our fellow మన brethren? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వైఖరి విధానం ఎలాగుంటే ఇక తోటి విశ్వాసుల విషయంలో మన విధానం ఎలాగుండాలో ఆలోచన Our చేయాలి. Lord says, don't despise them. మన ప్రభు అంటున్నాడు తోటి విశ్వాసులను తృణీకరించవద్దు అంట. That is the rule. అది నియమం. The angels watching the face of the Father. దేవదూతలు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నారు. The angel is waiting for the order from the Father. What is the next step they need to take? వారు తీసుకోవలసిన తదుపరి మెట్టు ఏంటో దాన్ని పొందడానికి దేవదూతలు తండ్రి ముఖాన్ని చూస్తూ ఉన్నారు. So our Lord says, remember, the angels are watching you. కాబట్టి మన ప్రభు అంటున్నాడు దేవదూతలు మిమ్మును చూస్తున్నారు, జ్ఞాపకం ఉంచుకోండి. And another thing our Lord, he himself is saying about the shepherd, the one who gave his life for his sheep. ఆ తదుపరి ప్రభు తన గురించి తానే చెప్తున్నాడు, గొర్రెల కొరకు తాను ప్రాణం పెట్టిన వాడు అని. And the last reason is their relation to the Father. Verse మూడవ 14. కారణం 14వ వచనంలో తండ్రితో వారు కలిగిన సంబంధం. Please read, brother. 14వ వచనం చదువుదాం. అలాగునని ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. So their relation to the Father who is in heaven. పరలోకమందున్న తండ్రితో వారు కలిగిన సంబంధం. When the sheep found back, గొర్రె మరలా వెతకి తీసుకొని రాబడిన తర్వాత the shepherd is happy. కాపరి సంతోషిస్తున్నాడు. Even the angels are happy. దేవదూతలు కూడా సంతోషిస్తున్నారు. And Father also joins them, తండ్రి కూడా వారితో ఏకమవుతూ ఉన్నాడు. rejoicing over a believer who is restored. తిరిగి వెనకబడిన విశ్వాసి తిరిగి సమకూర్చబడుట ద్వారా సంతోషిస్తూ ఉన్నారు. In verse 14 we read just now, 14వ వచనంలో ఇప్పుడే మనం చదివాం. even so it is not the will of your Father which is in heaven that one of these little ones should perish. That word perish. ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట అనే మాట పరలోకమన్న మీ తండ్రి చిత్తము కాదు అన్నాడు. It is, what does it mean by perish? నశించడం అంటే అర్థం ఏంటి? The word relates with the perish is not that complete destruction, నశించుడు అంటే పూర్తిగా నాశనం కావడం కాదు. but it is related to the spiritual progress in the Christian life. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించినటువంటి పదం అది, నశించుట అనేది. Not with the total destruction. ఇది పూర్తిగా నాశనం చేయబట్టం కాదు. God does not want a single one of his little ones to be spiritually wounded. తన పిల్లల్లో ఎవరు ఆత్మీయంగా పూర్తిగా గాయపడడం దేవునికి ఇష్టం లేదు. Even for a brief time. కొంతకాలము వరకు మాత్రమే గాయపడటానికి ఆయన అనుమతిస్తాడు. When his children fall to sin, ఒకవేళ తన పిల్లలు పాపములో పడితే what happens? ఏం జరుగుతుంది? It destroys their usefulness in the church. వారు సంఘములో ప్రయోజనకరంగా ఉండేది అక్కడ ఆగిపోతుంది. వారు ఇక దేవుని కొరకు ఉపయోగపడలేరు. It destroys the usefulness in his family. కుటుంబములో ఉపయోగకరంగా ఉండలేరు. In his whole life he is bringing this wasting his time. ఈ అన్ని విషయాల్లో అతడు తన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. So it affects their happiness and his happiness. కాబట్టి అతడు పాపం చేస్తే వారి సంతోషం మీద లేకుండా చేస్తున్నాడు, తన సంతోషాన్ని కూడా కోల్పోతూ ఉన్నాడు. His relationship to God the Father and God the Son and even the angels, they are looking. ఇతడు తండ్రితో కుమారునితో దేవదూతలతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వారందరూ చూస్తూ ఉన్నారు. So Father individually cares for each person. కాబట్టి తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. Whoever comes to him through the Son, he will see to it that every one of them who becomes wayward eventually come back to him. కుమారుని ద్వారా ఎవరైతే వస్తారో ఒకవేళ వారు వెనుదిరిగి వెళ్ళిపోతే వారు తిరిగి తన దగ్గరకు వచ్చేటట్లుగా తండ్రి చూస్తాడు. Coming back to the family of his kingdom. తన రాజ్యము అనే కుటుంబములోనికి తిరిగి రావడం. So how comforting it is to know that a stumbling believer, when they repent and return, their angels, the Lord Jesus Christ and their Father who is in heaven, they all will be overjoyed. వెనకబడినటువంటి ఒక విశ్వాసి తిరిగి సమకూర్చబడినప్పుడు దేవదూతలు కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఎంత సంతోషిస్తారో. If that's so, my attitude and your attitude towards the fallen sheep, what should be? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే దేవదూతలు కూడా తప్పిపోయిన విశ్వాసి తిరిగి వస్తే అతని విషయంలో వారు సంతోషిస్తూ ఉంటే
Our Lord మరి says, తప్పిపోయిన వారి విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? our Lord says, don't despise them. మన ప్రభు అంటున్నాడు, వారిని తృణీకరించవద్దు. He is precious to me. అతడు నా దృష్టిలో చాలా విలువైన వాడు. So this portion Matthew speaks powerfully to the church. కాబట్టి ఈ భాగాన్ని మత్తయి చాలా శక్తివంతంగా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు, To the body of Christ. క్రీస్తు శరీరముతో మాట్లాడుతూ ఉన్నాడు. So the believers who look down to the spiritual brothers and sisters, treating them with indifference, rudeness, they are causing despise. కాబట్టి ఏ సహోదరుడైతే సహోదరైతే తప్పిపోయారో వారి విషయంలో కఠినంగా క్రూరంగా వ్యవహరించడం ద్వారా వారిని మనం తృణీకరిస్తూ ఉన్నాం. So those who are doing so, they are against holy angels. ఎవరైతే విశ్వాసులను తృణీకరిస్తూ ఉన్నారో They are వారు against- దేవదూతలకు విరోధంగా ఉన్నారు. They are against the Son of God వారు దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారికి విరోధంగా ఉన్నారు. and to the Almighty He Himself. వారు సర్వశక్తి అయిన దేవునికి కూడా విరోధముగా ఉన్నారు. Remember that they need to be cared. They need to be cared, looked after. కాబట్టి తప్పిపోయిన దేవుని పిల్లలను మనం జాగ్రత్త తీసుకోవాలి. So our Lord says, they are precious to me. మన ప్రభు అంటున్నాడు, వారు నాకు చాలా ప్రశస్తమైన వారు. I gave my blood, my precious blood, my life to Him. నా ప్రాణమును, నా యొక్క విలువైన రక్తాన్ని వారి కొరకు నేను చిందించాను. I can't lose Him. కాబట్టి ఆ వ్యక్తిని నేను కోల్పోలేను. And we, each one of us, we all purchase by His precious blood. మనలో ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారి యొక్క ప్రశస్తమైన రక్తధారలో కొనబడిన వారు. In that, among the 100, the one which was lost among the believers, maybe you and me. బహుశా ఆ 100 మందిలో తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె నీవు నేను ఏమో. The place where you have fallen, many people may not know it even. నువ్వెక్కడ పడిపోయావో ఆత్మీయంగా, ఎక్కడ పతనమైపోయావో ఆ సంగతి నీ ప్రక్కవారికి కూడా తెలియకపోవచ్చు. Maybe your situation, many people may not know it now. బహుశా నీ పరిస్థితి అనేక మందికి తెలియకపోవచ్చు. But the desire of the Father and the Son and the angels are come back to His fold. అయితే దేవదూతలు కుమారుడైన క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు వారి యొక్క కోరిక ఏంటంటే Reconcile with Him. మనము అక్కడ నుండి వెనుదిరిగి వారితో సమాధాన పడాలని Come కోరుకుంటున్నాను. back to the fellowship. దేవునితో సహవాసములోనికి తిరిగి వద్దాం. May the Lord help each one of you to build up that relationship between the fellow brethren and look after yourself. తోటి విశ్వాసుల మధ్య ఉన్న సంబంధాన్ని కాపాడుకుంటూ మనలను మనం జాగ్రత్త వహించడానికి ప్రభు మనకి సహాయం చేయనుగా. Thank you for listening. May God bless you all. ఈ మాటలు శ్రద్ధగా ఆలకించినందుకై మీ అందరికీ వందనాలు. ప్రభు మీ అందరినీ దీవించును గాక. Thank you.